ఆయన్ని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసైతే నేనైతే పెసర పునుగుల పులుసు చేస్తున్నానండి. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు గోలిక్కాయ అంత చింతపండు, పెసర పునుగులు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నమాట. కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. అలాగే మా వీడియో కనుక ఫస్ట్ చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి, మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. అలాగే వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్గా గ్యాస్ వెలిగించుకుని దాని మీద కళాయి పెట్టుకుని దాంట్లో కావాల్సినంత ఆయిల్ పోసుకుని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకుని మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్నాక దాంట్లో బాగా నూనెలో మగ్గిపోయాక చిటికెడు పసుపు, కావాల్సినంత కొద్దిగా ఉప్పు వేసుకుని ఇంకా బాగా మగ్గబెట్టుకోవాలండి. ఉప్పు కొల్లు వేసుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది, వెంటనే మగ్గిపోతుంది అన్నమాట. అందుకని తర్వాత బాగా తిప్పుకుని అంతే దాంట్లో తగినంత కారము వేసుకుని మనకి ఎంత కారం కావాలితే అంత కారం వేసుకుని లైట్గా దాంట్లో వాటర్ పోసుకుని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక అప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని ఆ చింతపండు బాగా పిసుక్కుని దాంట్లో పచ్చిమిరపకాయ వేసుకుంటామేనండి. లైట్గాని మనం ఎంత నానబెట్టుకున్నామో అంతా కూడా పిసికేసుకుని చింతపండు వేసుకుంటామేనండి. అంతే. అది కొంచెం మరిగాక దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న పెసర పునుగులు కొద్దిగా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే దాంట్లో మనకి బాగా పెసర పునుగుల్లోకి బాగా వెళ్ళి పులుసు టేస్టీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు వేసుకుని పెసర పునుగులు దాంట్లో వేసుకుని కొంచెం అన్నం ఉంచి మగ్గబెట్టుకుని లాస్ట్న కొంత కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటామేనండి. ఎంతో టేస్టీగా ఉన్న మనకి పెసర పునుగుల పులుసు రెడీ అయిపోతుంది. దాంట్లో వేసుకుంటే కొద్ది చిన్నది అల్లం ముక్క చితక్కొట్టుకునైనా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. నా అవన్నీ బిట్ కట్టింగ్ అయిపోయింది. వీడియో తీసాను కానీ లేదండి, అది డిలీట్ అయిపోయినట్టుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న పెసర పునుగుల పులుసు రెడీ అయిపోద్ది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇగురు కింద కూడా దింపుకోవచ్చండి. మేమైతే ఇద్దరమే కదా, అందుకనే నేనైతే ఇగురు కాదు పులుసు కాకుండా చిక్కగా దింపాను అన్నమాట. దీంటి పెసర పునుగులు ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటేని. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ని మీ సపోర్ట్ చాలా అవసరమండి మాకు. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.